రాజధాని అమరావతిలో మరో సౌకర్యం సమకూరబోతోంది. నేలపై బస్సుల, నీటిపై పడవలా నడిచే వాహనం అందుబాటులోకి రానుంది. ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి మధ్య ఈ తరహా బోటును ప్రవేశపెట్టేందుకు సిఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది. అమరావతి ప్రాంతానికి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు సిఆర్డీఏ అనేక ప్రతిపాదనలను తెరమీదకు తీసుకొస్తుంది. రహదారి మార్గంలో వెలగపూడి సచివాలయానికి వెళ్లేందుకు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ప్రయాణానికి పర్యాటకులకు అవస్థలు తప్పడం లేదు. ఇబ్రహీంపట్నం నుంచి నదిలో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే తక్కువ సమయంలోనే సచివాలయ ప్రాంగణానికి చేరుకోవచ్చని సిఆర్డీఏ గుర్తించింది. ఇందుకోసం ఉభయచర వాహనంగా పేరొందిన డక్ బోట్ను నదిలో నడిపితే ఎక్కువ మందికి సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. గోదావరి పుష్కరాల సమయాన రాజమహేంద్రవరంలో జరిగిన పర్యాటక సదస్సులో ఓ ప్రైవేటు సంస్థ ఈ బోటును కృష్ణా, గోదావరి నదుల్లో తిప్పేందుకు పర్యాటక శాఖ అనుమతి కోరింది. అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు పర్యాటకులు, ఉద్యోగుల సౌకర్యం దృష్ట్యా సిఆర్డీఏ అధికారులు బోట్లు తిప్పడానికి మొగ్గు చూపుతున్నారు. దీనికి సంబంధించి జెట్టీలు ఎక్కడ నిర్మించాలి, బోట్లను ఏ ప్రాంతాల మీదుగా నడపాలన్న అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి రాజధాని ప్రాంతం, అమరావతి ఆలయం, దుర్గగుడిని కలపాలని అధికారులు భావిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో బోట్లు తిప్పేందుకు 2 రూట్లను ప్రభుత్వం సూచనప్రాయంగా ఖరారు చేసినట్లు యాంఫీబియస్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. అఫెక్షనేట్లీ ఎ పారడైజ్ అన్నది ఆంధ్రప్రదేశ్ ఉండే. సో దానికని చెప్పి ఇప్పుడు మేము తీసుకొస్తున్న యాంఫీబియస్ బోట్ కానీ, లేకపోతే ఇన్ఫ్లేటబుల్ వాటర్ పార్క్స్ కానీ, వీటి అన్నింటినీ కనుక సమీక్షించి చూస్తే కనుక ఇవాల్టి దాకా ఇక్కడ ఉన్న యాటిట్యూడ్ని చేంజ్ చేసి కొత్తవి తీసుకొచ్చి, కొత్తవి ఇక్కడ ఆవిష్కరించి ఇవి చేయడం వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ పనులు చేయడానికి ఆస్కారం అవుతుందండి. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఏపీలో రూట్స్ ఇదైందండి. దుర్గగుడి దగ్గర నుంచి మంగళగిరి, అమరావతి కనెక్ట్ చేయాలని, ఇక్కడేమో రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నం నుంచి పట్టిసీమ నుంచి పోలవరం నుంచి మళ్ళీ వెనక్కి రాజమండ్రికి అలాగ కనెక్ట్ చేద్దాం. ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చినందున డక్ బోట్లు త్వరలోనే అందుబాటులోకొచ్చే అవకాశం కనిపిస్తోంది.